పురము వరకు వాళ్ళు ఎందుకు తీసుకొని రాలేకపోయారు అంటే, ఆ మందస్సము కూడా దేని మీద తీసుకురాబడుతుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించుదాం. దేని మీద తీసుకురాబడుతున్నది అంటే 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. వారు దేవుని మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోలోనున్న అబినాదాబు ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జయును ఆ క్రొత్త బండిని తోలిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మందసము దేని మీద తీసుకొని వస్తున్నారు అంటే కొత్త బండి మీద. మందసమును కొత్త బండి మీద తీసుకొని వస్తున్నారు. మందస్సం అంటే ఏమిటో మీరు వినండి. మందస్సము అనగా, ఆ మందస్సము తుమ్మకర్రతో చేయబడి ఉంటది. దానికి బంగారపు రేకుతో పొదిగించి వెనకకు ముందుగా 4 మోతకర్రలు ఉంటాయి, మోసేవారు ఉంటారు. ఆ మందస్సము మీద కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి కెరూబులు అనే 2 దూతలు ఒకరి ముఖములోనికి ఒకరు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఆ మందస్సము లోపల తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీయులతో నిబంధన చేసుకొని వారి యొక్క అరణ్య ప్రయాణములో వారిని నడిపించడానికి మోషేను తన సినాయి కొండ మీదకి పిలిపించి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సినాయి కొండ మీదకి రమ్మన్నాడు. 39 రోజుల వరకు దేవుడు ప్రత్యక్షము కాలే. దేవుడు రమ్మన్నాడు, నాకు కనబడలేదు, నాతో మాట్లాడలేదని ఆయన బాధపడలే. నన్ను ఈ కొండ మీదకి పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని మందిరానికి వస్తున్నా, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నాతో మాట్లాడిన వాడు, మాట తప్పని వాడు. నా దేవుడు సర్వ శరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. కాస్త నీ హృదయాన్ని సరి చేసుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. 40వ రోజు ప్రత్యక్షమయ్యాడు. చూపుడు వేలుతో అగ్నితో ప్రత్యక్షమై 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాశాడాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 10 ఆజ్ఞలు మీకు తెలుసు. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. ఇజ్రాయెల్ ప్రజలారా, ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మీ దేవుడనే యెహోవాను నేనే. ఆకాశంలో గాని, భూమి గాని, భూమి అడుగునున్న నీళ్ళలో గాని ఏ వస్తువుతో మీరు రూపాన్ని చేయొద్దు, దానికి మొక్కొద్దండి. నా నామం యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 6 రోజులు కష్టపడండి, 7వ రోజు విశ్రాంతి దినం మీరు నా మందిరంలోనికి రండి. మీ కన్న తల్లిదండ్రులు మీరు సన్మానించండి. నరహత్య చేయకండి, వ్యభిచారం చేయకండి, అబద్ధ సాక్ష్యం పలకకండి. నీ పొరుగు వాళ్ళది ఏదైనా సరే, వాని భార్యను గాని, దాసుని గాని, గాడిదని, ఎద్దును గాని ఏది కూడా మీరు ఆశించొద్దు అని ఈ నియమాలు ఆయన ప్రజలకు అందిస్తాడు. ఈ మందస్సములో ఈ దేవుడైన యెహోవా యొక్క నిబంధన పలకలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? మందస్సములో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ 2వది,
దేవుడు తన ప్రజలకు ఇజ్రాయేలీయులకు వాళ్ళ అరణ్య ప్రయాణంలో వాళ్ళకు ఆహారము నీళ్లు వాళ్ళకు రుచి దొరకనందున వాళ్ళు మోషే దగ్గర దేవుని విషయంలో సనిగినప్పుడు అడిగినప్పుడు ఆకాశము నుండి మన్నా అనే ఆహారమును పంపినప్పుడు దాన్ని కొలత చొప్పున ఉదయకాలము సాయంకాలము కొలత చొప్పున ఇచ్చేవారు. కాబట్టి అది బంగారపు పాత్రతో కొలిసేవారు. ఎవరు దాచిపెట్టుకున్న అది పాసిపోయేది. ఏ రోజుకు ఆ రోజు, ఏ దినానికి ఆ దినం, ఏ పూటకు ఆ పూట ఆయన మన్నాను పంపాడు, పూరేడి పిట్టలు పంపి మాంసముతో తృప్తిపరిచాడు ఆయన. అటువంటి బంగారపు మన్నా పాత్రలు ఉంటాయి మందసములో. తర్వాత మూడవది, ఈ 12 గోత్రములలో గోత్రానికి ఒక కర్ర చొప్పున దేవుని సన్నిధానంలోని తీసుకొచ్చినప్పుడు ఏ కర్ర చిగురించలేదు, అహరోను చేతి కర్ర ఒకటి చిగురించింది. ఎందుకు అంటే ఇందులో జీవం ఉన్నది. ప్రైజ్ లార్డ్ చెప్తాం. లేవి గోత్రములో జీవం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు వారిలో, అందుకని వాళ్ళు పరిచారకులుగా ఎన్నుకోబడ్డారు. అయితే అహరోను యొక్క చేతికర్ర, చిగురించిన చేతికర్ర కూడా ఆ మందసములో ఉండేది. 3 నిబంధన యొక్క పలకలు, బంగారపు మన్నా పాత్ర, చిగురించిన అహరోను, ఇవన్నీ మందసములో ఉన్నాయి. ఈ 3 కూడా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు క్రీస్తునకు, పరిశుద్ధ ఆత్మ దేవునికి గుర్తు. ఈ 3. అయితే ఈ మందసములో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసు క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. అక్కడ 3 ఉన్నారు. అక్కడ గమనించాలి. అక్కడ ప్రియమైన సింధూర వృక్షము దగ్గర వెండ వేళలో మరి కూర్చున్న అబ్రహాము కూడా 3 వ్యక్తుల్లాగా ఆయన దర్శనమిస్తాడు. ఇప్పుడు మనలో కూడా ప్రాణము, ఆత్మ, శరీరము లాగా ఈ 3 ఒకటి లేకపోతే ఒకటి ఉండదు. ఉంటదా? శరీరం లేకపోతే ప్రాణం ఏడుంటది? ప్రాణం లేకపోతే ఆత్మ ఏడుంటది? ఆత్మ, ప్రాణము, శరీరం 3 ఇమిడి ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇమిడి ఉన్నారు. అర్థమవుతున్నవా? అయితే ఇక్కడ నిబంధన యొక్క పలకలు, బంగారపు మన్నా పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర ఎక్కడ ఉన్నది? మందసములో ఉన్నది. ప్రైజ్ లార్డ్ చెప్తాం. దయచేసి వినండి, మీరు చాలా విలువ కలిగిన మాట. ఈ మందసాన్ని మోస్తూ ఉన్నారు. దాన్ని తీసుకొని వచ్చి మరి ఈ గిబియోలో నుండి దావీదుపురమునకు చేరుస్తున్న తరుణములో దేని మీద చేరుస్తున్నారంటే కొత్త బండి మీద దాన్ని ఎక్కించారని రాయబడింది. కొత్త బండిని, యేసు నామానికి మహిమ కలుగునగా. అంటే దేవుడు ఎవరిలో ఉంటాడో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ బతుకుతారని గ్యారంటీ లేదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ దీవించబడతారని గ్యారంటీ లేదు. ఈ మర్మాన్ని నువ్వు గమనిస్తే తప్పకుండా నీ ఆయుష్కు, నీ దీవెనకు నేను 100% ఇదే కల్లెపెల్లిలో నుండి నేను గ్యారంటీ ఇస్తాను, నేను భరోసా ఇస్తాను. ఎందుకంటే మందసమును కొత్త బండిని చేయించి కొత్త బండి మీదకి ఎక్కించినట్లు యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు 3వ అధ్యాయములో, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. హల్లెలూయా చెప్పుదాం.
ఒక వ్యక్తి కొత్తగా మారాలి, కొత్తగా జన్మించాలి. తనలో ఉన్న ఈ లోకాన్ని దూరపరుచుకోవాలి. తనలో ఉన్న సమస్త చెడును యేసు నామములో నిర్మూలం చేసుకోవాలి. ప్రార్థనతో, వాక్యముతో నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుని ఎదుట నీవు ఒక కొత్త బండిలాగా కనబడాలి. కొత్త బండిని చేసినట్లే ప్రార్థన, వాక్యము ద్వారా, నీ విధేయత ద్వారా నువ్వు దేవుని ఎదుట ఒక కొత్త వ్యక్తిగా కనబడితే ఆ కొత్త బండి మీదికి మందస్సము నెక్కించినట్లే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి వచ్చేస్తారు, నీ ఇంటిలోనికి వచ్చేస్తారు. అప్పుడు నిన్ను ఎవ్వరు ముట్టుకున్న వాళ్ళు చేస్తారు. ఖబర్దార్ గ్యారంటీ ఇస్తున్నా. నేను ఏ మంత్రగాడు ముట్టుకున్నా, ఏ శక్తి నిన్ను ముట్టుకున్నా, ఉజ్జయ్య అనే వ్యక్తి పాపం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6వ వచనం చదువు. వారు నాకోను కళ్ళము దగ్గరకు వస్తున్నారు. ఈ బండిని మోసుకుంటూ బండిని లాక్కుంటూ వస్తున్నారు. బండి మీద మందస్సము ఉన్నది. వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినందున అయ్యో పాపం, చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకొనెను. దేవుని కోపము ఉజ్జ మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సము యొద్ద పడి చనిపోయాను. తలలెత్తండి దయచేసి. అన్నా, ఈ ఉజ్జ అనే వ్యక్తి ఏం చేశాడు? ఆ దేవుని మందస్సమును మోస్తున్న ఆ బండిని లాగుతున్న ఎడ్ల యొక్క కాళ్ళు జారింది. మందస్సం పడిపోతుందేమో అని నేను చేయి పెట్టిన అని ఆయననొచ్చు. ఈ ఉజ్జలో ఏం తప్పున్నదనా ఇంత భయంకరంగా చనిపోవడానికి గల కారణం అంటే, అక్కడ దేవుణ్ణి దర్శించాలన్నా, దేవునితో ఏకం కావాలన్నా, దేవునిలో కలిసిపోవాలన్నా, దేవునితో స్నేహం చేయాలన్నా, నీవు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మందస్సమును మోసే బండి పరిశుద్ధమైనది. దేవుని మందస్సమును మోసే బండి కొత్తది. నీవు కూడా దేవుని సన్నిధిలోను, దేవుని పరిచర్యలోను, ప్రార్థనలోను, వాక్యములోను నీవు అడ్డగోలిగా నీవు నడుచుకున్నట్లయితే, పరిశుద్ధత లేకపోతే, క్రమము లేకపోతే, ఆ ఉజ్జయలాగా నీ పరిస్థితి కూడా ఉండొచ్చేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని చూసిన వాడు గాని దేవుని ముట్టుకున్న వారు ఎవరు లేరు. మోషే లాంటి వాడే దేవుని చూడాలంటే, మోషే నువ్వు నన్ను చూడవు, నన్ను చూస్తే నువ్వు బ్రతకవు, కాబట్టి నువ్వు ఆ బండ సందులో ఉండు, నేను నీ ఎదుటంగా వెళ్ళిపోతా, నా వెనక భాగాన్ని మాత్రమే నువ్వు చూడగలవు, నా ముఖాన్ని నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచములో దేవుణ్ణి వెనక భాగము చూసిన వ్యక్తి మోషే. బండ సందున అనగా బండ క్రీస్తు అయితే, క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుణ్ణి చూడగలరు. ఇక్కడ గమనించాలే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మందస్సమును పట్టుకోగానే దేవుని
కోపం అతని మీదకి వచ్చి అక్కడనే పడి చనిపోయాడు. వెంటనే దావీదు దేవునికి భయపడి ఆ మందస్సాన్ని అక్కడ గిత్తీయుడు అయిన ఒబేదేదేము ఇంటిలో పెడితే 3 నెలలు ఉంచుతాడు అక్కడ భయపడుతూ. నా దేవుని మందిరము అంటే ఇంత విలువ కలిగిందా అని, నా దేవుడు ఉన్నాడు ఈ మందస్సములో. అవును, ఈ రోజున కూడా ఫలాను దైవజనుడు అంటే ఇంత విలువ కలిగిన వాడా, ఫలాని మందిరం అంటే ఇంత పవిత్రమైనదా, చూడడానికి సింపుల్ గా కనబడిన, చదువు రాకపోయినా ఫలాని చర్చి, ఫలాని కల్లెపెల్లి, ఫలాని పరిచర్య అంటే ఇంత విలువ కలిగిందా అనేది ఎప్పుడు విలువ కలిగింది? దేవుని మందస్సము ఎక్కడ ఉంటుందో అది విలువ కలిగింది. దేవుని మందస్సాన్ని ఎవరు మోస్తారో వారు విలువ కలిగిన వారు. దేవుని మందస్సము ఏ ఇంటిలో ఉంటుందో, ఏ మందిరములో ఉంటుందో, ఏ స్థలంలో ఉంటుందో అది విలువ కలిగింది. 3 నెలలు ఒబేదేదేము ఇంటిలో ఉంటే ఒబేదేదేము దీవించబడతాడు, అలా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడతారు.